ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో విపరీతంగా ఎండలు ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు భారీ వర్షం కురవడంతో ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బండి కనిపిస్తే జరిమానా కట్టాల్సిందే, టార్గెట్ కోసమే ఫైన్. నంద్యాల పద్మావతి నగర్ స్థలం వివాదం, డాక్టర్ విజయబాబు బెదిరించిన కటకం శశిధర్పై పోలీసులకు ఫిర్యాదు. నంద్యాల పట్టణంలో బైక్ తాళం వేస్తే చాలు బైక్లను మాయం చేస్తున్న దొంగలు, లబో దిబ్బోమంటున్న బాధితులు. దేవి సుబ్బారెడ్డికి భారీ షాక్, టీడీపీ పార్టీకి రాజీనామా, పార్టీలో పద్ధతులు నాకు నచ్చడం లేదంటూ బాబుల్లా వెల్లడి. నంద్యాల బస్టాండ్ ఆవరణంలో రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజీ, అవస్థలు పడుతున్న ప్రజానీకం, స్పందించని అధికారులు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహేశ్వరి. నంద్యాలలో విపరీతంగా ఎండలు ఉండడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం సమ్మర్ మొదలైంది. బాలుడు తన భగభగలతో ప్రతాపం చూపెడుతున్నాడు. మండే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి క్రమంలో వరుణుడు తన ప్రతాపం చూపెట్టాడు. వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇది ఎండాకాలం కాదేమో, వర్షాకాలం వచ్చిందేమో అనేలా వర్షాలు పడుతున్నాయి. అసలు ఎండాకాలం కాదా, వర్షాలు ఎందుకు పడుతున్నాయి? మండిపోయే ఎండలు ఉంటాయని భయపడుతున్న వేళ జోరుగా వర్షాలు పడుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో జరిమానాల మోత మోగుతోంది. అనివార్య కారణాలతో బస్టాండ్ ఆవరణంలోకి వ్యక్తిగత వాహనంతో వస్తే ప్రయాణికుల చేతి చమురు వదలాల్సిందే. ఆర్టీసీ భద్రతా విభాగం సిబ్బంది ఫైళ్లతో బెదరగొడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం గుండా రోజు దాదాపు 1000 మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే బస్టాండ్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా నియమించబడ్డ ఆర్టీసీ పోలీసుల ఆగడాలతో ప్రయాణికుల జేబులు గుల్లవుతున్నాయి. నడవడానికి చేతకాని వారు, వృద్ధులు, గర్భవతులు వంటి వారిని వారి బంధువులు బైకుల్లో ఎక్కించుకొని వచ్చి బస్టాండ్లోని ప్లాట్ఫామ్ల వద్ద దింపి వెళ్తుంటారు. బస్టాండ్లో దిగిన వారిని ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. అంతవరకు ఎక్కడుంటారో కానీ చేతకాని వారిని తమ వారు వాహనంలో ఎక్కించుకొని బస్టాండ్ ఆవరణం గుండా బయటకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ పోలీసులు ప్రత్యక్షమవుతారు. ఆ వాహనంలో వారి సమస్యలు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా బస్టాండ్ ఆవరణంలోకి వాహనంతో వచ్చినందుకు జరిమానా కట్టాల్సిందేనంటూ ఆదేశిస్తారు. వీరి ఆగడాలు భరించలేక పలువురు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో వీరి ఆగడాలు హెచ్చుమీరిపోతున్నాయి. రోజు రోజుకు కనీసం 100 మందికి తక్కువ కాకుండా జరిమానా విధిస్తున్నారు. ఆ గేట్ వాళ్ళు ఈ గేట్ లోపలే పోయి ఆ గేట్ బయట రాదు వచ్చినా కూడా బాబాయ్ పోకూడదు భయ్యా ఆఫ్ చేసుకో ఆయన చూడా జో ప్రెస్ ఏం ముసలే నంద్యాల డాక్టర్ విజయబాబు ఆసుపత్రిపై దాడి చేయిస్తానంటున్న శ్రీ శ్రీనివాస హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు కటకం శశిధర్ బెదిరిస్తున్నారని డాక్టర్ విజయబాబు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పద్మావతి నగర్ లో స్థలం ఖాళీగా కనబడితే వాటిని రెంట్కిస్తూ అడిగితే అంతా నా ఇష్టమంటూ బెదిరిస్తున్న పద్మావతి నగర్ సొసైటీ శ్రీ శ్రీనివాస హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు కటకం శశిధర్ పద్మావతి నగర్ లో నివాసం ఉంటున్న డాక్టర్ విజయబాబు ఇంటి వద్ద పెద్ద కంటైనర్ పెట్టి అనేక ఆరోపణలు చేస్తూ అంతా నా ఇష్టమంటూ వారిని బెదిరిస్తూ నేను తలుచుకుంటే నీ హాస్పిటల్ కూడా మూసివేస్తానని బెదిరిస్తూ ఉండడంతో వెంటనే డాక్టర్ విజయబాబు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కటకం శశిధర్ పై ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ శ్రీనివాస్ సొసైటీ అధ్యక్షుడు శశిధర్ భయాందోళనకు గురి చేస్తూ హాస్పిటల్ ని కూడా మూసివేపిస్తానంటూ బెదిరిస్తూ ఉన్నాడని, కోర్టు కేసు నడుస్తున్న స్థలంలో ఎలా కడతారని ప్రశ్నించినందుకు ఆసుపత్రిపై దాడి చేయిస్తారని బెదిరిస్తున్నారని, వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారని తెలిపారు. నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు, నంద్యాల వాసులకు నమస్కారం. నేను డాక్టర్ విజయబాబు, ఎండి ఫిజిషియన్. నంద్యాలలో గత 15 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను. పద్మావతి నగర్లో మా ఇంటి ముందున్న 7.5 సెంట్ల స్థలం గురించి గత 8-10 సంవత్సరాలుగా మా నాన్న సుధాకర్ బాబు గారికి మరియు శ్రీనివాస కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ గత ప్రెసిడెంట్ భరత్ కుమార్ మరియు ప్రస్తుత ప్రెసిడెంట్ కటకం శశిధర్ మధ్య లీగల్ బ్యాటిల్ కోర్టులో చాలా సంవత్సరాలు నడుస్తుంది. మరియు వారి మీద చీటింగ్ కేసు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడుస్తుంది. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో భరత్ కుమార్, శశిధర్ మరియు కొంతమంది వివాదాస్పద ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేయడం కోసం వచ్చారు. దీని మూలంగా మా నాన్న సుధాకర్ బాబు గారికి మళ్ళీ వారి మధ్య సొసైటీ వారి మధ్య వాగ్వాదం జరిగింది. నేను వెళ్ళి ఇది డిస్ప్యూటెడ్ ప్లాటు, లీగల్ ప్రొసీడింగ్ జరుగుతున్నాయి, ఈ ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి 2 టౌన్లో చీటింగ్ కేసు కూడా నమోదైంది కాబట్టి దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మీరు వచ్చి
మీరు కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చేసుకోవచ్చని నేను చెప్పాను. దానికి కడకం శశిధర్ ప్రస్తుత ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్, నన్ను బెదిరిస్తూ నువ్వు ఫేక్ హాస్పిటల్ నడుపుతున్నావు, నీ హాస్పిటల్ గొడవ చేపిస్తా, నీ అంతు చూస్తా అని నన్ను బెదిరించాడు. సో హాస్పిటల్ అనేది కుల మత జాతి భేదం లేకుండా బాధపడే పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ. అలాంటి చోటను నాశనం చేస్తాను, గొడవలు చేపిస్తానడం అసాంఘిక చర్య. మామూలుగా హాస్పిటల్లో గొడవ చేస్తేనే ఏపీ మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2008 కింద నాన్ బెయిలబుల్ వారెంటు, చట్టరీత్యా శిక్షార్హులు. సో అలాంటి ఆలోచన రావడమే నేరము. అటువంటిది 10 మందిలో సంబంధం లేని చోట హాస్పిటల్ మీద దాడి చేపిస్తా, హాస్పిటల్ అంతు చూస్తా, నీ అంతు చూస్తా, నీ రెప్యుటేషన్ దెబ్బతీస్తా అనడము తప్పు, చాలా తప్పు. సో దీని గురించి 2000 స్టేషన్లో ఒక కంప్లైంట్ రాస్తున్నాము. అలాగే భరత్ కుమార్ మరియు శశిధర్ మీద ఈ మధ్యలో చాలా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇలా నంద్యాల ప్రజలను మోసం చేసి బెదిరించి వీళ్ళు శ్రీనివాస కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులుగా ఉండడం అనేది చాలా సిగ్గుచేటు. సొసైటీ సిగ్గుచేటు, నంద్యాల ప్రజలకు, నంద్యాలకే చాలా సిగ్గుచేటు. సో నంద్యాల పోలీసులు, మీడియా వారు, ప్రముఖులు, వారి నంద్యాల ప్రజలు ఇది గమనించి ఇటువంటి వారికి మంచి గుణపాఠం చెప్పాలని నేను మీడియా ద్వారా మనవి చేసుకుంటాను. నమస్కారం, థ్యాంక్ యూ. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెల్లవారుజామున మోటార్ బైకులు చోరీ చేసిన దుండగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు జావేద్. ఇంకా వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న జావేద్ హోటల్ తెల్లవారుజామున తెరవాలని హోటల్ వద్ద తన మోటార్ బైక్ ను పార్క్ చేసి టీ తాగి వచ్చే లోపలే కొంతమంది దుండగులు బైక్ ను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ బస్టాండ్ వద్ద బైక్ పార్క్ చేసి టీ తాగిన వ్యక్తులు దొంగలించారని, అదేవిధంగా వారానికి ఒకరోజు దొంగలు తాళాలు వేసిన వాహనాలను ఎత్తుకెళ్తూ ఉన్నారని, పోలీసులు వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బండికి తీసుకుని నా దగ్గర ఉన్నాయి, వాడు ఎట్లా తీసుకుంటున్నాడు? వారంలో 2 సార్లు వస్తాను పనిగా. రోజున 4:30 వచ్చినా సార్, బైక్ ముందర పెట్టినాను, పెట్టి ముందర టీ గారు చేస్తుంటే బైక్ ఉండే పెట్రోల్ బంక్ దొరుకుంటే స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినారు సార్. ఇచ్చినాను 9:30 రమ్మని చెప్పారు, పోయి ఇచ్చినారు 2 సార్లు పోయి. బండి అది సార్ బండి అది హెచ్ఎఫ్ డీలక్స్ సార్. నంద్యాల మాజీ సిట్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్య అనుచరుడు బాబుల్లా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజకీయ గురువు అయిన ఏవి సుబ్బారెడ్డికి పార్టీ మారుతున్నా అంటూ చెప్పి టీడీపీ పార్లమెంట్ మైనార్టీల కార్యదర్శి ఎస్ఏ బాబుల్లా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎస్ఏ బాబుల్లా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే, నరేంద్ర మోదీకి బీజేపీకి ఓటు వేసినట్లే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే క్రైస్తవులకు, ముస్లింలకు ఓటు హక్కును తొలగిస్తారని, చర్చలను మసీదులను కూలదోస్తారని అని చెప్పడం జరిగింది. అలాంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి ఎన్డీఏతో జతకట్టడం బాధేసింది. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నేడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నంద్యాల పార్లమెంట్ టీడీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఏదైనా పార్టీలకు వెళ్తున్నారా అంటూ పాత్రికేయులను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏ పార్టీ అయితే కులాలకు, మతాలకు అతీతంగా ఎజెండాతో, లౌకికవాదంతో పనిచేసే పార్టీలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని అవాజ్ కమిటీ నంద్యాల అధ్యక్షుడు ఎస్ఏ బాబుల్లా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు గత కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటూ వస్తున్నా అని చెప్పి మీడియా మాధ్యమాల్లో రావడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో బీజేపీతో జత కట్టడం నాకు ఇష్టం లేక తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ మైనార్టీ సెల్ సెక్రటరీ పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. రైట్ అన్న, నేను ఏవి సుబ్బారెడ్డి గారిని ఏ రోజు కూడా నాయకుడి మాదిరి చూడలే, నా అన్న మాదిరి చూసిన. కానీ ఈరోజు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదని భావించే పార్టీ నుంచి బయటకు వచ్చినాను. తప్పకుండా చెప్పానన్న. నేను దాదాపు
వాస్తవంగా చెప్పాలంటే మీరు కనుక్కున్న నిజంగా ఉన్నది. నేను ఏవి సుబ్బారెడ్డి గారితో దాదాపు మాట్లాడాక నెల రోజులైంది. కేవలం దీనికోసమనే ఆయనకు దూరంగా ఉన్నా, పార్టీకి దూరంగా ఉన్నా, నాకేం రాలేదు. నేను ఏవి సుబ్బారెడ్డి గారిని ఏ రోజు కూడా నాయకుడి మాదిరి చూడలే, నా అన్న మాదిరి చూసిన. కానీ ఈరోజు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదని భావించే పార్టీ నుంచి బయటకు వచ్చినాను. తప్పకుండా చెప్పానన్న. నేను దాదాపు వాస్తవంగా చెప్పాలంటే మీరు కనుక్కున్న నిజంగా ఉన్నది. నేను ఏవి సుబ్బారెడ్డి గారితో దాదాపు మాట్లాడాక నెల రోజులైంది. కేవలం దీనికోసమనే ఆయనకు దూరంగా ఉన్నా, పార్టీకి దూరంగా ఉన్నా, నాకేం రాలేదు. జనసేన పార్టీ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి నేను ఎన్డీఏ కూటమితో జత కట్టానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం వేరే ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసే విధి విధానాలు వేరేగా ఉన్నాయి. దానికి సాక్షాత్తు ఎవరైతే ఈ కూటమి తరపున ఎంగనూరు అభ్యర్థిగా నిలబడ్డాడో ఆ అభ్యర్థి, మరి అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించిన మసీదులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి చర్చిలు కావచ్చు బుల్డోజర్ పెట్టించి కొట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా నడుస్తోంది ఇక్కడి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో అధికారుల వ్యవహార శైలి. పేరుకి బస్టాండ్, మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలు ఆ మురుగునీరుతో వచ్చే ఇబ్బందులు పడాల్సిందే తప్ప మురికి నీరు తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకుంది చాలా తక్కువ. ఎవరైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నప్పుడు మాత్రం హడావుడిగా శుభ్రం చేసి మురుగునీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్, సున్నం కలిపిన మిశ్రమాన్ని చల్లి చేతులు దులుపుకుంటూ ఉంటారు. మళ్లీ కొంతకాలానికి షరా మామూలే. అక్కడ ఉన్న వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు. మురుగునీరు రోడ్ల వెంట ఉండడంతో దోమల దుర్వాసనతో అవస్థలు పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజ్ వాటర్ లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోరా మార్కెట్ లోకల్ ఛానల్ ఘోరం సార్. ఇక్కడ గలీజు నీళ్ళు ఈయన దీంట్లోనే ఉచ్చబోసారు. ఈ దోమల నీళ్ళకు దిగు తగిన సన్నవి గుల్లలు వేస్తున్నాయి. ఆర్టీసీ వాళ్ళకి ఎంత చెప్పినా వినడంలే. బాడిగేమో కరెక్ట్ వస్తారు వాళ్ళు. 1 నెల బాడిగ ఫైన్ అంటారు. మీరేమన్నా చెప్పాలా సార్? మీరు ఇదేమో పట్టించుకోరు. ఇంకా ఇది ఎండాకాలం వానాకాలం చూసారంటే ఇంకా విపరీతంగా ఉంటుంది సార్. ఒక్కసారి పడింది వాన ఇట్లా ఉంది చూడండి. ఏడన్నా నీళ్లు పోయే అవకాశం చూడాలా? రోడ్ వేసామన్నారు, అంతవరకు పట్టించుకోవాలి. నీళ్ళు వస్తే పోవడం నా నీళ్ళు ఆడ ఆగిపోతున్నాయి, గుంతలు లేవు. ఇక్కడ చెప్పించబడుతున్నారు, వర్షం వస్తే అంతా నిండిపోతుంది. ఇక్కడ షాప్లో అంతా. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరవనీయ జస్టిస్ శ్రీ జేకే మహేశ్వరి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి వారికి ఆలయ రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి శ్రీ డి పెద్దిరాజు, అర్చక స్వాములు, వేద పండితులు ఆలయ సాంప్రదాయం ప్రకారంగా స్వాగతం పలికారు. తర్వాత న్యాయమూర్తి వారు శ్రీ స్వామి వారికి అభిషేకాన్ని, అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకున్నారు. అనంతరం న్యాయమూర్తికి వేద ఆశీర్వచనంతో శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
पुष्करतेन मित्रावरुणा सचेते भाग्यमस्यै दत्तायाथास्तं विपरेदना अस्यां पुत्रानाथेः पतिमेकादशं कृते तेजो भव బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో విపరీతంగా ఎండలు, ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు భారీ వర్షం కురవడంతో ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బండి కనిపిస్తే జరిమానా కట్టాల్సిందే, టార్గెట్ కోసమే ఫైన్. నంద్యాల పద్మావతి నగర్ స్థలం వివాదం, డాక్టర్ విజయబాబు బెదిరించిన కటకం శశిధర్పై పోలీసులకు ఫిర్యాదు. నంద్యాల పట్టణంలో బైక్ తాళం వేస్తే చాలు, బైక్లను మాయం చేస్తున్న దొంగలు, లబో దిబ్బం అంటున్న బాధితులు. ఏవి సుబ్బారెడ్డికి భారీ షాక్, టీడీపీ పార్టీకి రాజీనామా, పార్టీలో పద్ధతులు నాకు నచ్చడం లేదంటూ బాబుల్లా వెల్లడి. నంద్యాల బస్టాండ్ ఆవరణంలో రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజీ, అవస్థలు పడుతున్న ప్రజానీకం, స్పందించని అధికారులు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహేశ్వరి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRK బులెటిన్ వీడియోస్.